అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారు తన పరిపూర్ణమైన ప్రేమానురాగాలు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం ద్వారా ఈరోజు మనము మాట్లాడుకుంటూ ఆయన ఆశీర్వాదము అందుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనమును మనం చూస్తే, మీరు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండుడి అని పేతురు గారు సంఘానికి తెలియజేస్తున్నటువంటి బోధ. ప్రియమైన స్నేహితులారా, ఆ యొక్క సంఘ పెద్దలైనటువంటి వారు సంఘ పరిచర్యకు బాధ్యత వహించి నిలవబడ్డారు. ఆ నిలువబడినటువంటి వారికి ఆయన తెలియజేయుచున్నటువంటి చక్కని సందేశం ఇది. మీకు అప్పగింపబడిన వారిపై అన్నారు. ఎవరు అప్పగించారు? ఎవరిని అప్పగించారు అంటే, మహాపరిశుద్ధుడు దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన భక్తులను దేవుని వాక్యముతో పోషించమని వాక్యమెరిగినటువంటి ఆ కాలమందున్నటువంటి ఎంపిక చేయబడినటువంటి సంఘ కాపరులైన వారికి సంఘముగా ఈ భక్తులు అప్పగింపబడ్డారు. ఈ భక్తుల పట్ల వారు ఎలా ఉండాలో ఆయన చెబుతున్నాడు. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టు ఉండక అన్నారు. ఇక్కడ వారు నీకు అప్పగింపబడినంత మాత్రమే నీవు ప్రభులాగా ఉండకు వారి విషయంలో అన్నారు. మరి ఎలా ఉండాలి అంటే, మందకు మాదిరిగా ఉండుడి అని చెప్తున్నారు. అంటే వారు దేవుని మంద. ప్రియులారా, వారు నిన్ను చూసి నేర్చుకోవాలి. నిన్ను చూసి నేర్చుకునేటట్లు నీవు మాదిరి జీవితాన్ని వారి ఎదుట వారికి కనుపరుస్తూ ఉండాలి. నీ మాటలు, నీ క్రియలు వారు నేర్చుకునేటట్లుగా నువ్వు ప్రవర్తించాలి అని పేతురు గారు ఆ కాలమందున్న దైవ జనాంగమయ్యున్న దేవుని పిల్లలకు తెలియపరుస్తున్నారు. ప్రియులారా, అనేకులు ప్రభు అయిన క్రీస్తును తెలుసుకొని ఆ దినాలలో సంఘములో చేరుతూ ఉన్నారు. ఇప్పుడు అపోస్తులైనటువంటి వారు వారి దగ్గర కూర్చుని చెప్పడానికి అంత సమయం లేదు. అందువలన చేర్చుకొనబడినటువంటి వారిని మరికొంతమందికి అప్పగించి, పెద్దలుగా నియమించి వారికి ఆ సంఘ బిడ్డలను అప్పగించి వారు ఎలా ఉండాలో బోధించి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కడవరి కాలములో ఉన్న నా ప్రియమైన సహోదరులారా, నీవు నేను కూడా పేతురు గారు చెప్పినట్లుగా దేవుడు అనుగ్రహించినటువంటి ఈ భక్త జనాళి పట్ల ప్రభువులుగా ఉండక మనము మాదిరి చూపించేటటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడే మనకు సెలవిచ్చారు. మనల్ని మనం తగ్గించుకొని, విశ్వాసుల్లో కూడా మనకంటే భక్తిపరులు ఉన్నారు, విశ్వాసుల్లో కూడా మనకంటే జ్ఞానం గలవారు ఉన్నారు, మనకంటే విద్యాబుద్ధులు గలవారు ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, అయితే దేవుడు మనలను ప్రేమించి మనకు అప్పగించిన ఈ పని చాలా గొప్పది కనుక, ఈ గొప్ప పని దేవుడే మనకు అప్పగించాడు కనుక ఈ పనిని మనం నమ్మకంగా కొనసాగిస్తూ దేవుని ఘనపరిచేటటువంటి వారముగా ఉండాలి, మాదిరిగా జీవించాలి. అట్టి దీవెన నేడున్న నాకును, నేడున్న మీకును, సర్వకాలములందున్న దైవ జనులకును, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి భక్త జనాళికిని ప్రభు అనుగ్రహించి ఫలింపచేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నట్లు నీవు చెప్పింది అక్షరాల పాటించి ఫలించే భాగ్యము నా తోటి సహోదరులకు మాకు అనుగ్రహించి సిద్ధపరచుమని యేసునామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.